హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు. మరి క్రిస్మస్ సందర్భంగా మనకు గొప్ప రక్షణ కలుగజేసిన మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి, ఆయన జననం గురించి, మరి యేసుక్రీస్తు ప్రభు వలన మనకు జరిగినదేంటి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం, దాని గురించి ఈరోజు మనం దేవుని మాటలు చెప్పుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. Heavenly gracious loving Father, in the name of Lord Jesus Christ, Father, we come to you to thank you for blessing us with this wonderful day. Lord, we thank you for all the great things you have done in our lives. Lord, we thank you for you have preserved our lives till this moment. Lord, as I am going to share your word, Father, I pray for your Holy Spirit to be upon me. Lord, let your word come through my lips. Father, blessed with your Holy Spirit and with your word, speak with us. In Jesus' name, Amen. Hallelujah. Hallelujah. Glory to God. ముందుగా మన ప్రభు యొక్క జననం ఏ విధంగా జరిగింది, అది లూకా సువార్త 1వ అధ్యాయం మొత్తం చదవట్లా కొన్ని వచనాలు చదువుదాం. 27వ వచనం, 31, 32, 34, 35. Luke chapter 1 verses 27, 31, 32, 34 and 35. Okay, I will read it. లూకా సువార్త 1వ అధ్యాయం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత అయిన గాబ్రియేలు మరి ఈ నజరేతు ఊరిలో యోసేపుతో ప్రదానము చేయబడిన ఇంకా కన్య అయిన మరియ దగ్గరకు దేవుడు తన దూతను పంపించాడు. 31వ వచనం చూస్తే ఆ దూత ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదు. మరియ ఇంకా కన్యక, షీ ఈజ్ వర్జిన్. బట్ దేవుడు తన దూతతో ఈ కన్య అయిన మరియతో ఏం చెప్పిస్తున్నా అంటే, నీవు గర్భము ధరించి ఒక కుమారుడిని కంటావు, ఆ కుమారుడికి యేసు అని పేరు కూడా పెడతావు అని అంటాడు. అప్పుడు మరి మరియ రియాక్షన్ ఏంటి, నాకు ఇంకా నేను కన్యను, నేను గర్భం ధరిస్తావేంటి, కుమారుడిని కంటవేంది. మరియ వెంటనే ఆయనతో 34వ వచనం చూస్తే, మరి అందుకు మరియ, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. చూడండి, సహజం, నాకు వివాహం జరగలేదు, సో నేను పురుషుణ్ణి ఎరగను, మరి ఎందుకంటే న్యాచురల్గా బిడ్డను నేను ఎలా కనగలను, ఇది ఎలా సాధ్యము అని ఆ దూతని అడుగుతుంది. అప్పుడు 37వ వచనం చూస్తే, 35వ వచనం చూస్తే ఆ దూత చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చను,
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడను. చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. అంటే మరియకు పుడుతుంది ఒక మానవుడు కాదు, మానవ కుమారుడు కాదు. ఆయన శరీరధారిగానే కానీ బట్ ఆయన ఆదాము వంశావళి మటుకి కాదు. మనము జన్మించినట్టు ఆయన జన్మ కాదు. ప్రపంచంలో అప్పటి వరకు ఈ సృష్టి మొదలైనప్పటి నుండి అప్పటి వరకు జరగని కార్యం అది. మళ్ళీ ఆ తర్వాత ఇంకెప్పటికీ కూడా జరగని కార్యం ఇది. స్త్రీ పురుషులు కలవకుండా శిశువు జన్మించటం అనేది. సో ఇక్కడ పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సో పుట్టబోయే బిడ్డ ఆ శిశువు పరిశుద్ధాత్ముడు, దేవుని కుమారుడు. మరి దేవుని కుమారుడు ఎవరో తెలుసుకుందామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. జాన్ చాప్టర్ 1 వర్సెస్ 1. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము ఆది ఏంటంటే అది ఎవరికి తెలియదు. ఆది ఎప్పుడో, ద బిగినింగ్. నో వన్ నోస్ వెన్ వాజ్ దట్ బిగినింగ్. అదప్పుడు వాక్యము ఉందంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నది. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, and the word was with God, and the word was God. Then we will see the verse 14. 14వ వచనం చూద్దాం. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించు. వాక్యము శరీరధారి అయి, శరీరాన్ని ధరించుకుందంట. అంతేకాని ఆ మరియకు, ఆ కన్యకు పుట్టిన శిశువు మానవుడి వల్ల పుట్టిన శిశువు కాదు. వాక్యము శరీరాన్ని ధరించుకొని మరియ గర్భంలో నుండి ఒక శిశువుగా పుట్టాడు. సో ఈ దేవుని కుమారుడా, దేవుడు ఆయన యేసు. ఏం చెప్తుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము శరీరధారి అయి. అంటే దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. God himself became a flesh. Word became flesh అంటే God became flesh because the word was God. సో దేవుడు మరి శరీరధారి అయి ఇక్కడికి రావలసిన అవసరం ఏంటి? ఆ దేవుడు గురించి చూద్దామా? ఆ దేవుడు, మీరు కీర్తనలు 136 చూస్తే 1 నుంచి 9వ వచనం వరకు ఆ దేవుని యొక్క గొప్పతనం మీద మొత్తం అక్కడ రాస్తుంది. సామ్స్ చాప్టర్ 136, if you read from verses 1 to 9, 1వ వచనం నుంచి ఏముంటుంది? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం.
దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవదేవునికి, ఆయన దేవుళ్ళకు దేవుడు, గాడ్ ఆఫ్ గాడ్. గివ్ థ్యాంక్స్ టు ద గాడ్ ఆఫ్ గాడ్, ఫర్ హిస్ మెర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండను. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసను. ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు. ఆయన కృప నిరంతరం. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరం ఉండను. పగటి నేరుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరం ఉండను. రాత్రి నేరుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరం. చూడండి, దేవుడిన ఈ దేవుడు సృష్టికర్త. సృష్టిని సృష్టించాడు. ఈ భూమి ఆకాశములను సృష్టించాడు. ఆయన అధిక బలం చేత, చాచిన బాహువు చేత భూమి ఆకాశములను సృజించిన దేవుడు. భూమి ఆకాశముల యందు సమస్తమును కూడా ఆయన వశములు ఉన్నాయి. భూమికి పునాదులు ఆయన వశములు ఉన్నాయి. ఈ లోకాన్ని ఆ పునాదుల మీద ఆయన నిలిపాడు. అటువంటి దేవుడు శరీరధారిగా ఒక పేదవాడిగా ఈ లోకానికి వచ్చాడు, జన్మించాడు. ఒక పాకలో జన్మించాడు, ఒక హట్లో. ఏంటి అవసరం? ఎందుకని? కీర్తనలో 49వ అధ్యాయం, Psalms chapter 49 verses 7 and 9. We'll read. Psalms 49. కీర్తనలు 49, 7, 8 verses 7 and 8. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునో లేడు. చూసారా? మళ్ళీ చదువుతాను. ఎవడునో ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు. అంటే బందీ ఉన్న తన సహోదరుడిని కానీ తన బంధువుని కానీ ఎవడు కూడా ఒక బందీ నుంచి, ఈ బంధకం వేరండి, ఈ బంధకం వేరు. దేవుడు మాట్లాడుతున్నా ఇక్కడ విమోచన వేరు. ఎవడు కూడా ఏ విధంగా కూడా తన సహోదరుణ్ణి విమోచింపలేడు. 8, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. నిత్యము ఏ మనిషి బ్రతకలేడు. నిత్యం శరీరధారి ప్రతి వాళ్ళు, మన శరీరం ఉన్న ప్రతి మనిషి కూడా చనిపోతాడు. కానీ ఇక్కడ నిత్యం అంటే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత కూడా మన ఆత్మ మనిషి, ఆత్మ పురుషుడు, అంతర్పురుషుడు అతను నిత్యము జీవిస్తాడు. ఈ నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఈ లోకంలో లేడు. నీకు నాకు మనం కుళ్ళిపోకుండా నిత్యము బ్రతుకున్నట్లు మనల్ని విమోచించాలంటే దానికి ప్రాయశ్చిత్తం అనేది చెల్లించాలి. దేర్ హ్యాస్ టు బి ఎ ransom. Some have to give a ransom to God. Ransom has to be paid. క్రయధనం చెల్లించాలి. అది చెల్లించినప్పుడే విమోచన అనేది కలుగుతుంది. మరి హెబ్రీయులు 9వ అధ్యాయం 12వ వచనం చూస్తే, హెబ్రీయులు 9:12, Hebrews chapter 9 verses
12:22. ఏప్రిల్ 9:12-22. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించను. మేకల రక్తము కోడెల రక్తంతో కాకుండా ఆయన స్వరక్తముతో ఒక్కసారే పరలోకమందున్న పరిశుద్ధ స్థలములోనికి క్రీస్తు ప్రవేశించాడు తన రక్తంతో. ఎందుకు? అది ప్రాయశ్చిత్తం, మనను విమోచించటానికి ప్రాయశ్చిత్తం. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్ర ప్రకారం రక్తము చెందించకుండా పాపానికి క్షమాపణ లేదు. 22వ వచనం చూద్దాం. 22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియో సామాన్యముగా చెప్పవచ్చు. రక్తము చిందించకుండా, వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్. పాప క్షమాపణ లేదు రక్తం చిందింపకుండా. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ముందు తన పాపముల కొరకు ఒక కోడెని చేసి రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. దేవుని సన్నిధికి తన పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటాడు. ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళి, అది అతి పరిశుద్ధ స్థలం అంటారు దాన్ని. ఆ తర్వాత ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు ఒక మేకను, ఒక గొర్రె పిల్ల రక్తం తీసుకొని మళ్ళీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రాయశ్చిత్తంగా రక్తాన్ని, అప్పుడు ఆ ప్రజలకు అప్పుడు వరకు చేసిన పాపము నుండి విమోచన వస్తుంది. మరి మన కొరకు అది ఆయన ఏర్పరచుకున్న ఇజ్రాయేలుకు ఏర్పరిచిన ధర్మశాస్త్రం వలన మరి మన కొరకు ఎవరు చిందిస్తారు రక్తం? కానీ ఈ కోడెల రక్తము, మేకల రక్తం వలన సంపూర్ణమైన విమోచన కలగటం. అందుకే తన ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు దేవుడు ఈ యొక్క భూమి యొక్క పునాదులు వేయకముందే, ఈ సృష్టిని సృష్టించకముందే తన బిడ్డలు, తన ప్రజలు ఎవరు ఆయనకు తెలుసు. వారి కొరకు చెరలో ఉన్నారు, వారంతా చెర పట్టబడి ఉన్నారు. వారిని విమోచించాలా, వారికి పాప క్షమాపణ కావాలంటే రక్తము చిందించాల. పరిశుద్ధమైన రక్తము, పాపము లేని రక్తము. అది మనిషి చేసిన పాపం కనుక మనిషి రక్తం కావాలా. ఆ మనిషి మానవుడు ఆదాము వంశావళిలో ఉండకూడదు. పరిశుద్ధ రక్తం కావాలా. ఎందుకంటే ఆదాము పాపం చేసినప్పుడు మానవ జాతి ప్రతి ఒక్కరి రక్తం కూడా కలుషితం అయిపోయింది, పాప రక్తం అయిపోయింది. అందుకనే శరీరంగా మరణిస్తున్నారు. అందుకే ఆ దేవుడు మరి శరీరధారిగా వచ్చి తన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరలోకములో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. ఇదిగో నా ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేశాను, నా రక్తం వారిని చెర నుండి విడిపించాను, విమోచన వారు నిత్యము బ్రతుకున్నట్లు వారి కొరకు నేను ప్రాయశ్చిత్తం చేశాను. ఇది ఆ గొప్ప దేవుడికి, ఆ దేవునికున్న మన ఎడలో ఉన్న ప్రేమ. ఆయన సృష్టికర్త, ఆదియు అంతము సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఒక నరుడుగా ఈ లోకంలోనికి వస్తానికి కారణము మన కొరకు, ఆయన కొరకు కాదు, మనల్ని విమోచించుట కొరకు.
మనలను భయంకరుల నుండి మరి భీకరుల చెర నుండి మనల్ని విడిపించడం కొరకు, మనల్ని అంధకార ఆధిపత్యము నుండి విడిపించుట కొరకు, పాపము యొక్క ఆధిపత్యము నుండి విడిపించుట కొరకు, సాతాను యొక్క ఆధిపత్యము నుండి విడిపించుట కొరకు దేవుడు ఒక నరుడుగా, ఒక మనిషిగా జన్మించాడు. అందుకని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. హిస్ బర్త్డే, ఆయన జన్మదినం ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలా అంటే he came, he is born for us. మన కొరకు ఆయన మనలాగా రక్త మాంసములతో మనలాగా జన్మించాడు ఈ లోకంలో. దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువే దేవుడు, వాక్యమే దేవుడు, వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. దేవుడే శరీరధారిగా వచ్చాడు. మనల్ని పాపం యొక్క ఆధిపత్యము నుండి, అంధకార ఆధిపత్యము నుండి, మరి సాతాను ఆధిపత్యము నుండి మనకు విముక్తి, స్వేచ్ఛ, ఇవి రెండు ఆ యేసు క్రీస్తు ప్రభు వల్ల మనకు కలిగినవి. ఎప్పుడైతే ఒక మనిషికి అంధకార ఆధిపత్యము నుండి, పాపము యొక్క ఆధిపత్యము నుండి, సాతాను ఆధిపత్యము నుండి విముక్తి, స్వేచ్ఛ కలుగుతుందో క్రీస్తు ద్వారా, వారికి ఏం అనుగ్రహింపబడుతుందంటే ఈ యొక్క విధ్వంసము నుండి వాళ్ళకి విముక్తి. వారికి అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే అప్పుడు మనకు దారిద్ర్యం నుండి, రోగాల నుండి, కీడు నుండి, నాశనం నుండి, దుఃఖాల నుండి, శ్రమల నుండి విముక్తి పొందటానికి, అలాగే వాటిని జయించటానికి శక్తి, బలము, అధికారము క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. ఎప్పుడైతే మనము ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని ప్రభువుగా అంగీకరించి, ఆయన నామమందు విశ్వాసం ఉంచి, ఆయనను మన రాజుగా, మన విమోచకుడుగా, మన ప్రభువుగా, మన రక్షకుడుగా మనము అంగీకరించి స్వీకరించినప్పుడు మనము ఎవరమవుతాం? రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మన స్వేచ్ఛ వలనైనను పుట్టిన వారం కాము. కానీ ఏ క్షణమైతే యేసు క్రీస్తు ప్రభువుని మనము అంగీకరిస్తాము మన ప్రభువుగా, దేవుడుగా, అప్పుడు మనము దేవుని వలన పుట్టిన వారముగా ఈ లోకములో తీర్చబడతాం. దేవుని వలన పుట్టిన వారంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఎప్పుడైతే దేవుని కుమారులు, మనం దేవుని కుమార్తెను అయ్యాము, మనం దేవుని ఇంటి వారం అయ్యాం. ఎఫెసీయులు చాప్టర్ 2వ అధ్యాయం మరి 19వ వచనం చూస్తే మనము పరజనులము కాదు, పరదేశులము కాదు, మనము దేవుని పరిశుద్ధులతో పాటు దేవుని ఇంటివారు. అలాగే ఎప్పుడైతే క్రీస్తును మనము మన రక్షకుడుగా అంగీకరించి మరి స్వీకరించాము, ఆ యేసు క్రీస్తు ప్రభు వలన ఆయన మునుపు అప్పటి వరకు మనం దేవునికి దూరంగా ఉన్న వాళ్ళము దేవునికి సమీపస్థులం అవుతాం. ఏ విధంగా? క్రీస్తు రక్తము ద్వారా. ఎఫెసీయులు 2వ అధ్యాయం 13వ వచనం, ఎఫెసియన్స్ చాప్టర్ 2 verses 13 says, మునుపు దూరస్థులమైన మనము, దేవునికి దూరస్థులమైన మనము ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా దేవునికి సమీపస్థులమై ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభు వలన జరిగినది అంటే మనకు ఆయన జన్మ వలన మనము దేవుని కుమారులం అయ్యాం, దేవుని కుమార్తెనం అయ్యాం, దేవుని ఇంటి వారం అయ్యాం.
మునుపు దూరస్థులంగా ఉన్న మనము దేవునికి సమీపస్థులమయ్యాము ఆ క్రీస్తు రక్తము ద్వారా. మునుపు దేవుని ప్రజలము కాదు, కానీ క్రీస్తు ద్వారా ఇప్పుడు దేవుని ప్రజలము అయ్యాము. 1 పేతురు 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం, దేవుడు ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు, ఇప్పుడు క్రీస్తు వలన దేవుని ప్రజలం అయ్యాం. ఒకప్పుడు మనం దేవుని చేత కనికరింపబడని వారు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని చేత కనికరింపబడినాము. అండ్ ఒకప్పుడు మనం దేవుని చేత ఏర్పరచబడినవి కాదు, కానీ ఇప్పుడు మనము ఈ చూజన్ జనరేషన్, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, మనం దేవుని సొత్తు అయి ఉన్నది. మనం దేవుని సొత్తు అయ్యాం, పరిశుద్ధ జనమయ్యాం, రాజులైన యాజక సమూహం, a chosen generation, a royal priesthood and a holy nation. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వల్లనే ఈ భాగ్యం అనేది మనకు వచ్చింది, ఈ అదృష్టం అనేది మనకు వచ్చింది. అలాగే ఆ ప్రభు వల్ల మనకు కలిగిన అధికారం ఏంటి? శక్తి, బలము, అధికారం. ఇదిగో పాములను, త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియో ఎంత మాత్రమును మీకు హాని చేయదు. మనకు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి దేవుని బిడ్డలు అవుతారో వాళ్ళకి శత్రువులు, విరోధులు, అపవాది, వాడి సైన్యమైన పాములు, తేళ్లు, దురాత్మల సమూహం, వారి మీద సర్వాధికారాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చాడు. తొక్కమంటున్నాడు దేవుడు. అధికారం అంతకుముందు లేదు. యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు ఏ మానవుడికి అధికారం లేదు. సాతాను బలం మీద ఎవరికి అధికారం లేదు, చీకటి శక్తుల మీద ఎవరికి అధికారం లేదు. కానీ ఇప్పుడు క్రీస్తు ద్వారా, ఆ ప్రభువు ద్వారా మనకు అధికారం వచ్చింది. జీవితంలో ప్రతి సమస్యను కూడా, ప్రతి శ్రమను, ప్రతి ఒక్క మనకు ఎదురయ్యే ఏదైనా కానీ జయించటానికి ఆ యేసుక్రీస్తు ద్వారా మనకు బలము, శక్తి కలిగింది. మరి ఇంతగా మరి ఆయన పుట్టుక వలన, ఆ సృష్టికర్త అయిన దేవుడు శరీరధారి అవటం వలన ఇది మనకు కలిగింది. అండ్ మనం ఎలా ఉండాలా, మనం ఎలా జీవించాలా? మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవటమే కాదు. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులుగా ఉండండి. హీ ఈజ్ ఎ హోలీ గాడ్ అండ్ హీ ఎక్స్పెక్ట్స్ హిస్ చిల్డ్రన్ టు బి హోలీ. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి మనం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఒక నిర్ణయం కూడా గట్టిగా తీసుకుందాం. నా దేవుడు, నా తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి నేను ఈ క్షణం నుండి నా దేవుని పరిశుద్ధతలోనే జీవిస్తాను. ఒక పరిశుద్ధుడు, అప్పుడే నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తెను అని పిలువబడగలను అని ఆ నిర్ణయం తీసుకున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ వాక్యం మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షబలర కోరబలర షిటెబియా హిలమన ఖోరిదెరా హల్లరబ హోరిబిరా హల్లరబ హోరిబినా హోరిషలరబ హల దూరబినే షుతరబ. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమి ఆకాశములను సృజించిన దేవా, పరిశుద్ధ దేవా, తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మా కొరకు మీరు శరీరధారి ఈ లోకానికి వచ్చారు తండ్రి. దేవా, ఇది కేవలం మీ యొక్క ప్రేమ, కృప, మాయడన. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు కలుగునుగాక. మన తండ్రియు మన దేవుడైన యెహోవాకు, మన ప్రభువైన యేసు క్రీస్తుకు మహిమ, ప్రభావం,
ఘనత యుగ యుగములకు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రి మీరు చేసిన గొప్ప అద్భుతాలను బట్టి మా ఎడల తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మరి ఈ వాక్యం విన్న ప్రతి వారిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మరి మీ ప్రజలను తండ్రి ఎవరైతే బంధింపబడి ఉన్నారో ప్రతి బంధకము నుండి విడిపించి వారందరినీ వర్ధల చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రి నేను అడుగుతున్నాను. దేవా మా తట్టు మరలి మాకు నెమ్మది కలగ చేయండి తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించండి, మా సరిహద్దును విశాలపరచండి. మీ చెయ్యి మాకు తోడుగా ఉండ దయచేసి కీడు రాకుండా ప్రతి కీడు నుండి తప్పించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్ అండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.